ఇంతకన్నా నీతిమాలిన సిగ్గు తప్పిన చర్య ఇంకోటి ఉండదు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 టర్ములు ఆయనకు మంత్రిగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. ఒక పార్టీ ఒక మనిషికి అంతకన్నా ఇంకెక్కువ అవకాశం ఏమిస్తుంది? ఈ సావుదల కల్లా పోయి చేసేది ఏమున్నది నాకు అర్థం కాదు. 74, 75 ఉంటే మా ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఈ టైంలో కాంగ్రెస్ పార్టీలో పోయి చేసేది ఏముంటుంది? ఇంత మంచిగా నిన్ను ఆదరించి హక్కునే చేర్చుకొని 2 టర్ములు ఎంతోమంది మీద ఇట్లా మొదటి నుంచి పార్టీ పుట్టినట్టు నుంచి పనిచేసిన వాళ్ళకి మాకు మంత్రులకు అవకాశాలు రాలే, ఎంతోమందికి రాలే, సీనియర్లకు రాలే, మొదటి నుంచి ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి రాలే. ఇవాళ నీకు ఒక అవకాశం వచ్చింది. 2 టర్ములు దాదాపు 9.5-10 సంవత్సరాలు నీకు అవకాశం వస్తే ఇవాళ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటట్టుగా, ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా ఇంద్రకరణ్ రెడ్డి గారు చేసినటువంటి చర్య చాలా దుర్మార్గం. ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు. ఆయన ఏ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండో ఆ కాంగ్రెస్ పార్టీని నిజంగా నామమాత్రంగా ఆ పార్టీకి అక్కడ ఓట్లు వచ్చేటట్టుగా ప్రజలు చర్యలు తీసుకోవాలి. ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ మీద డెఫినెట్గా ప్రభావం పడుతుంది. పెద్దపల్లి పార్లమెంట్ సీట్ మీద కూడా డెఫినెట్గా ప్రభావం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మలినమైపోతుంది. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మోసిన వాళ్ళు, చెప్పులు అరిగేలా అది తిరిగిన వాళ్ళు, పార్టీ కోసం 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డోళ్ళు, వాళ్ళ హృదయాలు ఇవాళ నిజంగా బాధపడుతున్నాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి వాళ్ళంతా ఎంతో ఆవేదన చెందుతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఐక్యరెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం. దానికి తగిన రీతిలో ప్రజలే ఆయనకు జవాబు చెప్తారు. ఎందుకంటే ప్రజలు ఇటువంటి సహించరు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇవాళ 4 సీట్లలో మా పార్టీ వాళ్ళని తీసుకొని పోయి క్యాండిడేట్గా పెట్టిన రేవంత్ రెడ్డి. ఈ 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్ పోతుందని సునీల్ కనుగోలు టీం సర్వే చెప్తూ ఉంది. దాని ఇంపాక్ట్ రాష్ట్రమంతా కూడా పడుతున్నది ఈ 4 అభ్యర్థులు పెట్టడం వల్ల. మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి గారు, సికింద్రాబాద్లో దానం నాగేందర్ గారు, చేవెళ్లలో రంజిత్ రెడ్డి గారు, వరంగల్లో కడియం కావ్య గారు, ఈ 4 మా పార్టీ నుంచి తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు పెట్టడం వల్ల ఆ 4 నియోజకవర్గాలు 3rd ప్లేస్ పోతూ రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ పార్టీని ముంచుతున్నారని సునీల్ కనుగోలు టీం ఒక సర్వే రిపోర్టు రేవంత్ రెడ్డికి మొన్న 3 రోజుల కింద ఇచ్చింది. సో అంత దారుణంగా ఉంది.